న్యూస్ ప్రైమ్ టైం డిబేట్ మీ సిల్వేరి శ్రీశైలం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వినూతన రీతిలో కదులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చీల్చేటటువంటి ఓటు బ్యాంకు ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది. అదేవిధంగా కడప పులివెందుల నియోజకవర్గాల నుండి వైఎస్ వివేకానందారెడ్డి గారి కుటుంబం పోటీలో నిల్వనున్నట్టు కొన్ని వార్తలు వైరల్గా మారుతున్నాయి. ఒకవేళ కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తే పులివెందుల ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తారనే ప్రశ్న అందరినీ కలిసివేస్తుంది. అదేవిధంగా వైఎస్ షర్మిల గారు ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానాన్ని అందించింది. మరోపక్క టీడీపీ జనసేన కూటమిలో చేరేందుకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ప్రైమ్ న్యూస్ ప్రైమ్ టైం డిబేట్లో ఈరోజు మనతో పాటు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. డాక్టర్ బాబు సింగరి గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా సప్తగిరి ప్రసాద్ గారు మీతో ప్రారంభిద్దాం. ఈరోజు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషనర్ అరుణ్ హెల్డార్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే గత 4.5 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు కేటాయించినటువంటి నిధులపైన కేంద్ర కమిటీ ఏ రోజు స్పందించలేదు. అక్కడ జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ పైన కేంద్ర కమిటీ ఏ రోజు స్పందించలేదు. ఈరోజు పర్యటన చేయవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఏముంది? కానీ ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు గనక స్టాటిస్టిక్స్ చూసినట్టయితే దక్షిణ భారతదేశంలోనే దళితుల పైన అధికంగా దాడులు చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఎక్కడా లేదు ఇంత పెద్ద ఎత్తున దళితుల పైన దాడి చేసినటువంటి ఘటన ఏ దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ లేదు. భారతదేశం వ్యాప్తంగా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో నిలబడతాం. 29 రాష్ట్రాలు ఉంటే దళితుల పైన గిరిజనుల పైన అధికంగా దాడి జరిగినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉంది. పైగా దళితులకు సంబంధించినటువంటి 27 పథకాలని రద్దు చేసి దళితుల్ని విద్య, వైద్య, ఉపాధికి దూరం చేసినటువంటి ఘటన ఆంధ్ర రాష్ట్రంలో. ఇవన్నీ బేరీజీ వేసుకున్న తర్వాతనే కేంద్ర ఎస్సీ కమిషన్ కానీ ఎస్టీ కమిషన్ కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ మొత్తం కూడా దివాలా తీసి తాళాలు వేసేటువంటి పరిస్థితి. కార్పొరేషన్ ఉద్యోగస్తులకి 6 నెలలుగా జీతాలు అందలేనటువంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి. నిధులు ఒక్క కార్యక్రమం కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిర్వహించిన దాఖలా లేదు. ఎవరైనా దాన్ని ప్రశ్నించి మేము అమ్మఒడి ఇస్తున్నాం కదా, ఇంకొకటి ఇస్తున్నాం కదా, లాయర్లు నిధి ఇస్తున్నాం కదా, ఆటో నేస్తం ఇస్తున్నాం కదా, జగనన్న విద్యా దీవెన ఇస్తున్నాం కదా అని ఇవన్నీ జనరల్గా చేసే కార్యక్రమాలు. ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా నువ్వు ఏం చేసావు కార్యక్రమం అంటే ఏం చెప్పలేని పరిస్థితి. మీకు తెలుసో లేదో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసిన దాదాపు 800 పోస్టులకు గాను. గత ప్రభుత్వాలన్నీ కూడా ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకి, పోటీ పరీక్షలకి హాజరవుతున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చేవారు అనమాట. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ వీకర్ సెక్షన్స్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్తగా కోచింగ్ ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం ఆ వైపు ఆలోచించినటువంటి దిశగా కూడా లేదు. పైగా దాడులు అంటారా, నాకు తెలిసి ఒళ్ళు గుగుడుపాటు పొడిచేటువంటి ఘటనలు జరిగినాయి. డాక్టర్ సుధాకర్ హత్య కానివ్వండి, దారుణంగా అతను అరెస్ట్ చేయడం కానీ, అవమానకరంగా తీసుకొచ్చి లోపలేయటం కానీ, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో గుండు కొట్టినటువంటి ఘటన ఏలూరు జిల్లాలో, ఈస్ట్ గోదావరిలో. జనరల్ గా ఎవరికైనా సీతానగరం శిరోముండనం కేసు అండి. అది పోలీస్ స్టేషన్ లో ఘటన. ఒకటి ప్రసాద్ అనేటువంటి అబ్బాయిని పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేసినటువంటి ఘటన. చీరాలలో కిరణ్ అనే అబ్బాయి మాస్క్ వేసుకోకపోతే ఆ అబ్బాయిని కొట్టి చంపినటువంటి ఘటన. అదేవిధంగా మచిలీపట్నంలో ఒక యువకుని కుట్టి అతను నెత్తిపైన మూత్రం పోసినటువంటి ఘటన. ఇవి చెప్పుకుంటే చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు, నేను చాలా చెప్పగలను. ఇన్ని చేసేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 19వ తేదీ
ప్రపంచంలోనే పెద్ద అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేస్తారట. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎట్లుందంటే 100 మందిని కాటేసిన నాగుపాము పోయేసి శివలింగ వెనకాల దాక్కుంటుందంట. ఆ విధంగా వందలాది మంది దళితుల పైన దాడి చేసి వాళ్ళు కుట్టి చిత్రహింసలు చేసి ఆ ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు నేను అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానంటే దళితులు మెచ్చరు. అంబేద్కర్ కూడా మెచ్చడు నిన్ని. ఎందుకంటే వాళ్ళకున్న స్కీమ్స్ అన్ని రద్దు చేసి వాళ్ళ విద్యకి వైద్యకి దూరం చేసినటువంటి గొప్ప నాయకుడు నువ్వు. నిన్ను ఎలా మెచ్చుతారు చెప్పబ్బా? నీకు ఏ అర్హత ఉంది? మీరు నమ్ముతారు నమ్మరు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే ఒక స్కీమ్ ఉండేది గతంలో. ఎస్, అంటే ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్పొరేట్ విద్య అందించేటువంటి స్కీమ్ ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చి రద్దు చేసేసింది. రద్దు చేసిన తర్వాత ఎవరన్నా అడిగితే మేము మీకు అమ్మ ఒడి ఇస్తున్నాం కదా 15,000 రూపాయలని. ఇంట్లో 2 బిడ్డలు ఉంటారు, ఒక బిడ్డకి అమ్మ ఒడి ఇస్తావు, బాగానే ఉంది 15,000. ఇంకొక బిడ్డకి ఏమి ఇస్తావు? కాబట్టి ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఎస్సీ ఎస్టీలు చదువుకుంటే ప్రశ్నిస్తారు, విజ్ఞానవంతులు అవుతారు, కాబట్టి వాళ్ళని చదువుకు దూరం చేసేలాగినటువంటి ఒక పకడ్బందీ కుట్ర బన్నుతున్నాడు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి. గురుకుల పాఠశాలలు ఉండింది కదా, ఫస్ట్ దాన్ని ప్రారంభించిందే నందమూరి తారక రామారావు గారు, గురుకుల పాఠశాలలు. కాలక్రమేణా దాన్ని చంద్రబాబు నాయుడు గారు బాలయోగి గురుకుల పాఠశాలలు అని పేరు మార్చారు. పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జగనన్న గురుకుల పాఠశాలలు అని చెప్పి మార్చుకున్నాడు. దాన్ని నాకు అర్థమే కాలేదు. ఏందో నాకు ఈ బాలయోగి దళితుల పేరు తీసి నీ పేరు పెట్టుకోవడం మీద నాకు అర్థమే కాదు అసలు. వాట్ మెసేజ్ యు ఆర్ టెలింగ్ టు ది పబ్లిక్? దుర్భరంగా ఉంది. సప్తగిరి ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. డాక్టర్ బాబు సింగ్రి గారు, రాష్ట్ర వ్యాప్తంగా దళితులపైన గత 4.5 సంవత్సరాల సంధి ఎన్నో అట్రసిటీస్ జరిగాయి. వాటన్నిటినీ మర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కానివ్వండి, అదేవిధంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ వైస్ చైర్మన్ పర్యటన, ఇవన్నీ ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఎస్సీ ఎస్టీ దళిత బలహీన వర్గాలలో క్రియేట్ చేయగలుగుతాయంటారా? ఖచ్చితంగా శ్రీశైలం గారు, ముందుగా మీకు, నా తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి శుభసాయం. శ్రీశైలం గారు, మనం చూస్తే అంటే ఈ ఒక్క ఇష్యూనే కాదు, ప్రతి ఇష్యూలో కూడా ఏంటంటే 4.5 సంవత్సరం పాటు అన్న కత్తియుద్ధం చేసి ఇప్పుడు నేను ఆయింట్మెంట్ పోస్తానంటే ఎవరు వినే పరిస్థితులు ఉండవు కదా. దళితులే కాదు, ప్రతి ఒక్కరిని ఆయన డ్యామేజ్ చేయని సెక్టార్ ఏముంది? ఆయన డ్యామేజ్ చేయకుండా ఉన్న సెక్టార్ ఒక్కటి చెప్పండి ఆలోచించి. ప్రతి ఒక్కరిని అంటే ఉద్యోగుల నుంచి ఉపాధ్యాయుల నుంచి ప్రతి సెక్టార్ని ఆయన డ్యామేజ్ చేశాడు. దాంట్లో భాగమే దళితులు కూడా. సరే, మనం ఆలోచిస్తే శ్రీశైలం గారు, అంటే దళితుల మీద దాడులు అనేటివి ఇంతకు ముందు కూడా జరగలేదా, లేదా ఇప్పుడు జరిగిన వాటిని పెద్ద భూతంతో చూపిస్తున్నారా అనేది టాపిక్ కాదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నవి ఎలా ఉంటున్నాయంటే అన్ని ఇప్పుడున్న పరిపాలన కూడా ఏంటంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్నారు. ఎవరికి ఎమ్మెల్యేలు కూడా పవర్ లేవు, మొత్తం సెంట్రల్ గవర్నెన్స్ మాత్రం జరుగుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా అన్నిటికీ బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాల్సి వస్తుంది. మనం చూసాం, అంటే ఒక డాక్టర్ గారి విషయం మనం చూసాం. కరోనా టైంలో హాస్పిటల్లో సరిగ్గా మందులు లేవు, హాస్పిటల్లో మాస్కులు లేవు, కనీసం మేము సర్జరీ చేయడానికి కానీ లేదా పేషెంట్ అటెండ్ కావడానికి కానీ పీపీఈ కిట్లు లేవు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని చాలాసార్లు ట్రై చేశాను, అయినా ప్రభుత్వంలో పెద్దలు ఎవరు పట్టించుకోవడం లేదు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే శ్రీశైలం గారు, ఒక డాక్టర్ కాదు, నేను కూడా గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. ఇంతకు ముందు కుప్పం ఏరియా హాస్పిటల్లో నేను పనిచేశాను, 300 డేస్ పనిచేశాను. అక్కడ ఏమవుతుందంటే ఏదైనా కూడా మేము సూపరింటెండెంట్ తో మా పై అధికారులకి రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మేడం గారు, ఈ ఆపరేషన్ చేయాలంటే ఈ ఎక్విప్మెంట్ కావాల్సి వస్తుంది, ఇంకొకటి. అంతేగాని మేము జోగుల నుంచి కొనేప్పుడు గౌడికి చేసే పరిస్థితులు ఉండవు కదా. సో ఆయన కూడా ఏంటంటే అదే విధంగానే పాపం సూపరింటెండెంట్ గారు చాలాసార్లు చెప్పారు, పై అధికారుల దృష్టి చాలాసార్లు తీసుకెళ్లారు. అయినా కానీ ఆ ఇంటెన్సిటీని అర్థం చేసుకోకుండా జస్ట్ పారాసెటమాల్ వేయండి, ఏంటి బ్లీచింగ్ పౌడర్ చల్లండి అని ముఖ్యమంత్రి గారు చెప్తూ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆయన గట్టిగా అడగాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, అడిగిన తర్వాత ఆయన్ని ఏ విధంగా చిత్రహింసలు చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇచ్చివాడని ముద్ర వేసి ఆయన ఏ విధంగా ఆయన చనిపోవడానికి ప్రభుత్వం కారణం ఏందో చూసాం. దీంతో పాటుగా చాలా మంది ఏంటంటే డోర్ డెలివరీలు చేసిన వాళ్ళు ఉన్నారు, గుండ్లు కొట్టించిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కటి జరగడం అయితే జరిగింది శ్రీశైలం గారు. ఇప్పుడు వచ్చి విగ్రహావిష్కరణ చేసేసి అంబేద్కర్ గారిని ఉసుగు నేను వేసుకుంటాను. అదేవిధంగానే మొన్న కూడా చూసాము శ్రీశైలం గారు, మొన్న పండగ రోజు ఆయన ఇంట్లోనే ఒక సెట్ వేసి భారతి గారు ఆయన బొట్లు పెట్టుకొని గుడి సెట్టింగ్ లో ఆయన ఏదో షూటింగ్ చేశారు, ఈ వీడియోలు రిలీజ్ చేశారు. ఇవన్నీ ఏంటంటే తిరిగి మళ్ళా
తిరిగి మళ్ళా ఎలక్షన్ వస్తుంది కాబట్టి మళ్ళా మోసం చేయడానికి ఏదో డైరెక్టర్లను పెట్టుకొని ఏదో యాక్టింగ్ చేసి ఈసారి కూడా జనాలు నమ్మేస్తారు అనుకుని అపోహలో ఉంటున్నారు కాకపోతే శ్రీశైలం గారు వేరే ఏం ఉండదు. ఖచ్చితంగా జనాలు అయితే అంటే వివేకంగా ఆలోచిస్తారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి చిన్న చిన్న విషయం కూడా బయట వస్తుంది. స్టిల్ ఇంకా 2014లోనూ 19లోనూ చేసినట్టు 2024లో కూడా ఎలక్షన్ చేద్దాం అనుకోవడం అయితే మూర్ఖత్వం అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు ఖచ్చితంగా చూస్తున్నాం. శ్రీశైలం గారు కనపడుతుంది ఎలక్షన్ లో ఖచ్చితంగా. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి డాక్టర్ బాబు సింగ్ మోహన్ రెడ్డి గారు, గత టీడీపీ ప్రభుత్వంతో పోల్చి చూసుకుంటే 27.5% ఎస్సీ ఎస్టీల పైన అట్రసిటీస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెరిగాయి. మరి ఏ అంశాలను ప్రస్తావిస్తూ అంబేద్కర్